హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుకి దేవి నవరాత్రులు మొదలయ్యవుతే 3 రోజులు అవుతుంది. ఈరోజు డే 3. ఈరోజు అమ్మవారి యొక్క అవతారం వచ్చేసరికి శ్రీ అన్నపూర్ణదేవి అవతారం ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. ఇప్పుడు మనతో గణేష్ శర్మ గారు అయితే మాట్లాడతారు. దానిలో భాగంగా కొత్తూరు రోడ్డు జోడుతుమ్ముల్లో చేసినటువంటి కనకదుర్గ అమ్మవారు ఈరోజు 3వ రోజుగా అమ్మ మనందరినీ అనుగ్రహించడం కోసం కాశీ అన్నపూర్ణగా మనందరికీ కూడా ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం లభించింది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిత్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఏ దానం చేసినా ఇంకా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం. కేవలం ఒక అన్నం దగ్గర మాత్రమే చాలు అనేటువంటి మాట వస్తుంది. అటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడే అమ్మవారిని భిక్షాటం చేస్తున్నటువంటి భవతి భిక్షాందేహి అనేటువంటి ఘట్టం. ఆ యొక్క జగన్మాత మనందరం ఆవిడ పిల్లలం. ఆవిడ సృష్టించింది మనందరినీ. మనకి ఆ తిండి పెట్టేటువంటి భాగ్యం కూడా ఆవిడే. కాబట్టి మనందరికీ కూడా ఒక తల్లి ఆ యొక్క కొడుకు కడుపు ఎలా నిండుతుందా అని చూస్తుందో, అలాగే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. అటువంటి మనకి తల్లి జగన్మాత పార్వతీదేవి మనందరికీ కూడా అన్నప్రసాదం భిక్షాటన మనందరం కూడా ప్రతినిత్యము కూడా దేహి అనే ఆ యొక్క భిక్షాటన అమ్మ యొక్క ప్రసాదం ఇవ్వాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర్భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.